జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నారద, మిగిలిన మనువుల కథలు కూడా చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవి భక్తి కుదురుకుంటుంది. వైవస్వత మనువుకి 6 కొడుకులు ఉన్నారు. కరుషుడు, వృషదద్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఆ 6 మహాబలశాలులు కాళింది తీరంలో నిరాహారులే తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతఃశుద్ధి లభించి జగత్తు అంతా ఆత్మలోనే కనపడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్టగా తపస్సు కొనసాగించారు. 12 ఏళ్లు గడిచాయి. జగదీశ్వర సాక్షాత్కారం లభించింది. భక్తి వినమ్రులే సాగిలి మొక్కారు. మహేశ్వరి జయేసాని పరమే కరుణాలయే వాగ్భావాధర ప్రీతే వాగ్భావ ప్రతిపాదితే క్లీంకారవాహే దేహి క్లీంకార ప్రీతిదాయిని కామరాజ మనోమోద దాయినీశ్వరి తోషిని మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని విష్ణువర్క హరశక్రాది స్వరూపే భోగవర్ధిని. 6 రాకుమారులు ముక్త కంఠంతో ఆ మహేశ్వరిని స్తుతించారు. ప్రసన్నురాలైంది. రాజపుత్రులారా, మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతఃశుద్ధి సాధించిన వారు. నన్ను ఉపాసించారు. మనసుల్లో ఉన్న కోరికలన్నీ అడగండి, నేను ప్రసన్ననయ్యాను, తీరుస్తాను అంది. మహాదేవి, నిష్కంటక రాజ్యాన్ని ఇయ్యి, సత్పుత్రులను ప్రసాదించు, దీర్ఘాయుష్మంతుల్ని చెయ్యి, అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు, యశస్సు తేజస్సు సన్మతి కలిగేట్టు మా 6 వరం ప్రసాదించు అని అడిగారు. జగన్మాత తదాస్తు అంది. మీరు 6 క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులు అవుతారు. అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. 6 మహారాజులే భోగభాగ్యాలు అనుభవించారు. సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్ష సావర్ణిగా 9వ మనువు అయ్యాడు. 2వ వాడు మేరు సావర్ణిగా 10వ మన్వంతరానికి, 3వ వాడు సూర్య సావర్ణిగా 11వ మన్వంతరానికి, 4వ వాడు చంద్ర సావర్ణిగా 12వ మన్వంతరానికి, 5వ వాడు రుద్ర సావర్ణిగా 13వ మన్వంతరానికి, 6వ వాడు విష్ణు సావర్ణిగా 14వ వాడు మన్వంతరానికి అధిపతులయ్యారు. ఈ 14 మనువులు దేవి పాదచింతులయ్యారు. పరమ పూజ్యులు, లోకవంజులు, మహాప్రతాపశాలులు అయ్యారు. బ్రాహ్మరీదేవి అనుగ్రహానికి నోచుకున్నారు. నారాయణ మహర్షి నోటి నుంచి బ్రాహ్మరీ దేవి అని పదం రావడంతోనే నారదుడు పట్టుకున్నాడు. మహర్షి, ఎవరు ఈ బ్రాహ్మరి? అవతారగాది ఏమిటి? దయచేసి వివరించు. అమృతమైన మోహం మొత్తుతుందేమో కానీ దేవి కథామృతం ఎంత గ్రోలినా తనివి తీరడం లేదు, వినిపించు అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారద అంటూ ప్రారంభించాడు బ్రాహ్మరీదేవి వృత్తాంతం. జగజ్జనన చేష్టలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. అచింత్య అవ్యక్త రూప కదా, అన్ని జగత్ కళ్యాణకారకాలే. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ. కన్నతల్లి కదా, బిడ్డల మీద ప్రేమ కాక ఏముంటుంది? పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అనే ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవతల ద్వేషి, మహాబలుడు, మహాకలుడు. దేవతలను జయించాలని కోరికతో వాడు హిమవత్పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఉద్దేశించి తీవ్ర తపస్సు చేశాడు. గంగా తీరంలో పండుటాకులను తింటూ యోగ మార్గాన గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరం నుంచి బయలువెడిన తపోగ్ని జగత్తుని దహించవేయనారంభించింది. అది ఏంటో తెలియక దేవతలు మానవులు గగ్గోలు పెట్టారు. బ్రహ్మను శరణవేడారు. ఆయన గాయత్రి సహితుడే హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చాడు. ప్రాణమాత్ర వశిష్ఠుడైన 2వ అగ్నిదేవుడిలాగా వెలుగుతున్నాడు. అరుణ దైత్యుని చూశాడు. వత్స, వరం కోరుకో అన్నాడు. ఈ మాటలు వినడంతోనే అమృతం చిలికినట్టయింది. అరుణుడి ప్రాణాలు లేచి వచ్చాయి. కళ్ళు తెరిచాడు. ఎట్ట ఎదుట గాయత్రి సహితుడైన చతుర్ముఖుడు అరుణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇద్దరిని
భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. ఇది పరిపాటే కదండి, అందుకే కదా ఆయన ఈ తపస్సు చేసింది. అరుణ, హరిహరాది దేవనాయకులు సైతము మృత్యువుకి అతీతులు కారు. నాకు మరణం ఉంది, ఇక ఇతరుల మాట చెప్పాలా? కనుక దానవోత్తమ, యోగ్యమైన వరం కోరుక ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైనది అడుగు, అంతేకాని అలవి కానివి అడిగి పంతానికి పోకు. అది బుద్ధిమంతుల లక్షణం కాదు. అయితే చతుర్ముఖ, యుద్ధంలో కానీ మరొక చోట కానీ శస్త్రాస్త్రాలతో కానీ పురుషులతో కానీ స్త్రీలతో కానీ ద్విపాత్తుకలతో కానీ చతుష్పాత్తుకలతో కానీ రెండూ కలిసిన వాటితో కానీ నాకు మృత్యువు లేకుండా వరం అనుగ్రహించు అని దేవతలు జయించడానికి కావలసిన బలం ఇవ్వి అని కోరుకున్నాడు. అంటే ఇప్పుడు వరకు చాలామంది రాక్షసులు స్త్రీలు నన్నేం చేస్తారు అని చెప్పి స్త్రీలు గురించి ప్రసక్తి ఎత్తలేదు. ఇతను స్త్రీలు కూడా చంపుతారు అని చెప్పి అతనికి తెలిసింది కాబట్టి స్త్రీలతో కూడా తనకు చావు ఉండకూడదని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. హంసవాహనం కదిలింది, వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులు అందరినీ సమావేశపరిచి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం గురించి చెప్పాడు. వెంటనే అమరావతి మీదకు దండెత్తి వెళ్ళాడు. యుద్ధవార్తను తెలిసిన వాళ్ళు ఇంద్రుడికి దగ్గర దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగు తీశాడు. విష్ణువుని కలుసుకున్నారు. అందరూ శివుడి మందిరానికి వెళ్ళారు. అరుణాది దైత్యులను సంహరించడం ఎలా అని విచారణ చేశారు. అంతలోనే అరుణుడు స్వర్గానికి వచ్చేశాడు, ఆక్రమించేశాడు. సూర్యచంద్రులు దిక్పాలకులు తోసి రాజన్నాడు. తానే అన్ని రూపాలు ధరించి ఆయా పదవులు అధిష్ఠించాడు. దిక్కులు తోచని దిక్పాలకులు శివుని సన్నిధి చేరుకున్నారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు. దేవనాయకులందరూ తలలు పట్టుకొని ఉన్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసిందని చెప్పి లోపల బాధపడుతున్నారు. ఏం చేయడానికి తోచలేదు. అరుణుడి విజృంభణకు అడ్డుకట్ట వేసి తీరాలి, ఎలాగా. సరిగ్గా అదే సమయానికి ఆ శరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి, ఈ పని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రి జపతత్పరుడు. ఆ మంత్ర జపాన్ని వాడు విడిచిపెట్టనే లేదు. చాలా మహాయోగ్యుడు అవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒకసారి దొరికినట్టు అనిపించింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించి అరుణుడి దగ్గరికి వెళ్దామన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేట్టు చెయ్యాలి, ఇప్పుడు ఎలాగోలాగా చేయమన్నాడు. అది దేవకార్యం, నీకు తప్పదన్నారు. ఈలోగా మేమందరం భువనేశ్వరిని ఉపాసిస్తాము, అనుగ్రహం సంపాదిస్తాము, నీ కర్తవ్యం తేలికవుతుంది అని చెప్పి దేవగురువుని పంపించారు. ఆయన అటు వెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులే జంబూనదేశ్వరిని ఉపాసించారు. మాయా బీజాక్షరాల సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవి యజ్ఞాన్ని నిర్వహించారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతి, ఎక్కడి నుంచి రాక ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వీడిని మీ వాణ్ణి కాదు, పైగా శత్రువుని అన్నాడు. దైత్యనాయక, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మా వాడివి కాకపోవడం ఏంటి? మేము ఉపాసించే దేవినే నువ్వు నిత్యం ఉపాసిస్తున్నావు, మరి పరాయివాడు ఎలా అవుతావు? దేవపక్షపాతివే, సందేహం లేదు. బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవుని నేను ఆరాధించడం ఏంటి? దేవద్వేషిని కదా, కూడదు అంటున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలో గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడు. అంతే, నిస్తేజస్కుడైపోయాడు. బృహస్పతి గమనించాడు. పని జరిగిపోయిందని సంబరపడ్డాడు, నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందింది. దేవతలంతా సంతోషించాడు. పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసించారు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది. జగన్మంగళకారిణి, కోటి సూర్య ప్రతీకాశ, కోటి కందర్ప సుందర, చిత్రానులేపన, విచిత్ర వస్త్రద్వయ విభూషిత, విచిత్ర మాల్యాభరణ, చిత్రభ్రమర ముష్టిక, పరాభయకర, శాంత కరుణామృత సాగర, నానాభ్రమర సంయుక్త, పుష్పమాల విరాజిత, చిత్ర విచిత్రమైన అసంఖ్యాక భ్రామరీ గణంతో, అంటే ఆడు తుమ్మెదల గుంపు, పరివృత, వాటి జుంకారం హ్రీం బీజాక్షరద్వయంగా నిరంతరం
వినిపిస్తూ ఉన్నాయి. కోటాను కోట్లుగా తుమ్మెదలు తిరిగాడుతున్నాయి. అందుకే ఒక్క భ్రామరి వస్తే దేవతలు వచ్చినట్టుగా అనుకుంటారండి. అలా ఒక భ్రామరి అలా వస్తే ఇంట్లో మంచిదట. ఇక సర్వ శృంగార వేషాఢ్య, సర్వవేద ప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళ రూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి శివ. ఈ జగదంబికను చూడడంతోనే బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు. అత్యద్భుతంగా స్తుతించారు. నమోదేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి, నమః కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే. విశ్వతైజస ప్రాజ్ఞ విరాట్ సూత్రాత్మిక, వ్యాకృతారూప కూటస్థ దుర్గా, ఆదిరహిత దుష్ట సంరోధనార్గళ, నిరర్గళ ప్రేమగమ్య భర్గదేవి నమో నమః. శ్రీకాళికా శ్రీమాత నీల సరస్వతి, ఉగ్రతార మహోగ్ర పీతాంబరధారిణి, త్రిపుర సుందరి భైరవి మాతంగి, ధూమావతి చిన్నమస్త, క్షీరసాగర కన్యక, శాకాంబరి రక్తదంతి, శుంభ నిశుంభ దళని, రక్తబీజ వినాశిని, ధూమ్రలోచని వినాశని, వృత్రాసుర నిబర్హిణి, చండముండ ప్రమదిని, దానవాంతక రూపిణి, విజయ గంగా శారద వికచానన, పృథ్వీరూప దయారూప తేజోరూప, ప్రాణరూప మహారూప భూతరూప, విశ్వమూర్తి దయామూర్తి ధర్మమూర్తి దేవమూర్తి జ్యోతిర్మూర్తి జ్ఞానమూర్తి నమో నమః. గాయత్రి వరద సావిత్రి సరస్వతి స్వాహ స్వద దక్షిణాదేవి నమో నమః నమో నమః. నేతి నేతి వాక్యాలతో సకలాగమ బోధించే ప్రత్యక్ష రూప నువ్వు పరదేవతవు, నిన్ను సేవిస్తున్నాము. భ్రమరీగణం పరివేష్టించి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు భ్రామరీ దేవివి. భ్రమరే వేష్టిత యస్మాత్ భ్రామరీయా తతః స్మృత, తస్యై దేవ్యే నమో నిత్యం నిత్యమేవ నమో నమః. జగన్మాత, నీకు సర్వదిక్కుల నుంచి నమస్కరిస్తున్నాను. మణిద్వీపవాసిని దయచూడు. అనంతకోటి బ్రహ్మాండ నాయిక జగదంబిక కరుణించు. శ్రీ భువనేశ్వరి సర్వోత్తమోత్తమ జయము జయము. కళ్యాణ గుణరత్నకర పరమేశాని జయము జయమును. అరుణాసుర సంహారం. దేవతాస్తుతులకు ఆనందం కలిగించాయి. మత్త కోకిలలాగా మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్నమయ్యాను. ఏం చెయ్యాలో చెప్పండి, నేనెప్పుడు మీకు వరదాయిననే అది అంది. దేవతలు అరుణాదైత్యుల ఆగడాలన్నీ ఏకరు పెట్టారు. జగత్కంటకుడు, బ్రాహ్మణ వేదనాశకుడు, హేళనకర్త బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంత తంట తెచ్చిపెట్టాడు. నువ్వే కాపాడాలి, అరుణుడిని సంహరించాలి అని మొరపెట్టుకున్నారు. అప్పటి వరకు అమ్మవారు తన గుప్పిట మూసి ఉంది. అంతలో గండు తుమ్మెదలున్నాయి. విచిత్ర భ్రమరముష్టికి మాట. ఇప్పుడు ఆ గుప్పిట విప్పింది. చుట్టూ గుంపులు గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమర కోటుల్లో కోటాను కోట్ల రెట్లుగా వృద్ధి పొందించింది. ముల్లోకాలు తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు, రకరకాల తుమ్మెదలు, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, తుమ్మెదలు తుమ్మెదలు, అంతటా తుమ్మెదలు ఆకాశాన్ని ఆవరించి, తుమ్మెదలు భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు, గిరి శిఖరాల మీద, చెట్టు కొమ్మల మీద, అంతటా తుమ్మెదలే తుమ్మెదలు. ఈ తుమ్మెదలన్నీ ఒక పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరి కోరి పీక్కు తింటున్నాయి. తేనె తుట్టెను కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టుగా దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకు కొరగాలేదు. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగిన వెంటాడి వెంటాడి కుట్టి చంపాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికీ తెలియదు, మరణించారు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబిక చేరుకున్నాయి. దేవతల ఆశ్చర్యానికి ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నాయి. ఆశ్చర్యం ఏముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ. చివరికి బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు.
విలువైన కానుకలు సమర్పించారు, జయజయధ్వనాలు చేశారు. దేవలోకంలో దుందుబులు మ్రోగాయి. మునీశ్వర్లు వేదపట్నం చేశారు, అప్సరస్సులు నృత్యం చేశారు, గంధర్వులు ఆనంద గీతికలు ఆలపించారు, మంగళ వాయిద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది, అందరికీ వరాలు కురిపించింది, దేవి భక్తిని అనుగ్రహించింది, అంతరార్థం చెందింది. నారద, ఇది భ్రామరీ వృత్తాంతం. సర్వపాప వినాశకం, సర్వవాంఛితార్థప్రదం, సంసారార్ణవ తారకం, దేవి సాయుధ్యదాయకం అని నారాయణ మహర్షి ముగించాడు. ఇది దశమస్కందం పూర్తయింది. శ్రీమాత్రే నమః. మిగతాది ఏకాదశ స్కందము తరువాయి భాగంలో విందాము. అందుకే దోమలు అన్నీ కుట్టాయంటే అండి మనకి నానబాధ చచ్చాను రా బాబు అని చెప్పి